నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రెడ్ గరమ్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను బయటకు వెళ్తున్నాను. అక్కడ నేను ఏమేమి చూస్తున్నానో అవి కూడా మీకు చూపిస్తాననుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా. పదండి వెళ్దాం. బాయ్. మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? విశాఖ ఉత్సవం. ఇది VMRDA వారు ఫ్లవర్ షోని ఏర్పాటు చేశారు. ఇది సెంట్రల్ పార్క్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ షో January 29, 30, 31 వరకు అని చెప్పారు. రేపు సండే అవడం వల్ల ఈ షోని కంటిన్యూ చేస్తున్నారు. ఎంట్రీ ఫ్రీ అండి. ఎవరైతే చూడలేదో కంపల్సరీగా వెళ్ళండి. చూడండి ఎంట్రీ ఎంత బాగుందో. ఎక్కడ చూసినా ఫ్లవర్స్ అండి, రకరకాల ఫ్లవర్స్ అండి, ఎటు చూసినా ఫ్లవర్స్ అండి. చూడండి యూట్యూబర్స్ కూడా వచ్చారు. పింక్ ఫ్లవర్స్, చామంతి పువ్వులు, వైట్ అండ్ పింక్, రకరకాలు. ఈ రకం లేదు అనేదే లేదు. అన్ని రాష్ట్రాల ఫ్లవర్స్ ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇన్ని రకాల ఫ్లవర్స్ని ఒకే దిక్కున చూస్తే మనం మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మాకు ఆ అనుభూతి ఈరోజే కలిగిందండి. ఎప్పుడు నేను ఇన్ని రకాల ఫ్లవర్స్ని ఎప్పుడూ చూడలేదు. చూడండి మీరే ఎంత అందంగా ఉన్నాయో. ఒక్కసారి వెళ్ళండి అక్కడికి. మీకు రేపు ఖాళీ ఉంటే కంపల్సరీగా వెళ్ళండి. చూడండి ఇక్కడ పార్వతీ శివుడు శాండ్ ఆర్ట్, అలాగే కనక మహాలక్ష్మి అమ్మవారిది శాండ్ ఆర్ట్. చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఇటు చూసినా చాలా చాలా బొమ్మలు ఉన్నాయండి. వస్తున్నాడు చూడండి. ఇప్పుడు మన బంటే కూడా అక్కడే ఉన్నాడు చూడండి. చాలా కామెడీగా ఉన్నాడు. ఇక్కడ ఫిషెస్ చూడండి, కలర్ కలర్ ఫిషెస్ కూడా ఉన్నాయి. చాలా చాలా ఎంజాయ్ చేసామండి ఈరోజు. మీరు కూడా ఎంజాయ్ చేయండి. మా ఆంటీ చూస్తే మీకు తెలీదు ఎంత బాగా ఎంజాయ్ చేశారో. మా వాడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. పిల్లలు కూడా అక్కడ బాగా ఆడుకోవడానికి ఉన్నాయి. నైట్ అయిపోయింది, వచ్చేసాం. సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఫుల్ వీడియో పెడతాను చూడండి. ఓకేనా? లైక్ చేయండి. బాయ్.